విశాఖ ఉక్కు పరిశ్రమను స్థాపించి 40 ఏళ్ళు దాటుతున్నప్పటికీ కూడా నిర్వాసితుల సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. నిర్వాసితులంతా కూడా ఆకలి కేకలతోనే ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. పూర్తి స్థాయిలో 64 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి 26,000 ఎకరాలు భూమి ఇచ్చారు. జాతి సంపద కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులంతా నేడు ఉద్యోగమో రామచంద్ర అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే స్పష్టంగా కనపడుతోంది. నిర్వాసిత గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు లేని యువకులే కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మన వెనక కనపడుతున్నటువంటి వీరంతా కూడా ఉక్కు పరిశ్రమ నిర్వాసిత కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు. ప్రస్తుతం వీరితో మాట్లాడదాం, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిర్వాసితులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు కూడా మీకు సరైన ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఏం చేస్తున్నారు మీరు? ఎలాంటి పరిస్థితులు నిర్వాసితుల కాలనీల్లో ఉన్నాయి? నాది నెల్లిముక్కు గ్రామం. నా పేరు ధర్మాల రామరెడ్డి అండి. మా తాత తండ్రులు ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూమిని ఇవ్వడం జరిగింది. ఇదివరకు మేము గొప్పగా చెప్పుకున్నాను, ఉన్నతమైన సంస్థకు భూములు ఇచ్చామని. ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే, ఎందుకు ఈ సంస్థకు భూములు ఇచ్చాం అని అనుక్షణం కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇదివరకు అక్కడ భూమి ఉండేది, ఆ భూమి మీద ఆధారపడి బతికేవాళ్ళం. మా తరతరాలు కూడా ఆ భూమి మీద ఆధారపడి బతికేవాళ్ళం. ఆ భూమిని తీసుకొని ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్ మీదైనా ఆధారపడి బతుకుదామని చెప్పి తరుణంలో నేటికి కూడా ఉద్యోగాలు లేకపోయి కూలి పనులు కూడా తీసుకొచ్చారు. నిజంగా ఇంత ఉన్నతమైన సంస్థకు మేము భూములు ఇవ్వడం ఎందుకు? మా మా బతుకులన్నీ కూడా ఆ శిథిలాల కింద పెట్టేశారని చెప్పేసి ఈరోజు కూడా మా కుమిలిపోతున్నాం. మా బాధ, మా ఆవేదన ఎవరు తీరుస్తారు? ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. మా తాత తండ్రులు చేసింది ఎంత విలువైన భూమిని చాలా చాకచక్యంగా ఇచ్చేసి ఈరోజు కూడా ఉపాధి లేదు. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరితో కొట్లాడాలో తెలియదు. మా శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు. ఆర్థికంగా మేము కుదేలైపోయిన బతుకులు. మేము కేవలం ఎవరినైనా వచ్చిన వాళ్ళు అలా అర్థించడమే మాకు తెలిసిందల్లా. మేమందరినీ కూడా అర్థించేది ఏంటంటే, అయ్యా మా స్టీల్ ప్లాంట్ భూమిని ఇచ్చాం, మాకు ఉపాధి కల్పించండి అడుగుతున్నాం. మేమైతే చాలా స్పష్టంగా చెప్తున్నామండి, ఆర్థికంగా కుదేలైపోవచ్చేమో కానీ గుండె నిండా ధైర్యం ఉంది. రానున్న రోజుల్లో మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఎవడండి అమ్మడానికి? ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఒక మాట కూడా అడిగే స్థితి లేదా? ఈ భూములు ఎందుకు ఇచ్చామండి? మా పిల్లల బతుకులన్నీ బాగుంటాయని చెప్పి, మా తరతరాల బతుకులు ఉంటాయని మా తాత తండ్రులు భూములు అవ్వడం జరిగింది. ఈరోజు మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కట్టడి చేద్దాం అంటున్నారు. మాకు అస్సలు ఏం అర్థం కావట్లేదు. యువత అందరం కూడా ఉపాధి ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నామండి. చూడండి, ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా అడిగితే నీకేం గోల్రా అంటే, ఒక ఆర్మీ ఉద్యోగం చేయాలని, ఒక పోలీస్ ఉద్యోగం చేయాలి. ఇక్కడ ఈ నిర్వాసిత గ్రామాల్లో మీరు ఎవరైనా అడగండి, నీ గోల్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేయడమే మా గోల్ అంటారు. ఎందుకంటే మా భూమిని అక్కడ ఇచ్చాం, నేను అక్కడ ఉద్యోగం చేయాలనేది మా గోల్. అలాంటిది ఉద్యోగం కాదు, ఈరోజు కూలి పనికి కూడా నోచుకోవట్లేదు. చాలామంది యువత పెళ్ళిళ్ళు లేక, ఏ ఉపాధి లేక ఉన్న 107 గజాలు కూడా అమ్ముకొని ఏం చేయాలో కూడా తెలియని స్థితికి తీసుకెళ్ళిపోయారు. మాకు నిజంగా స్పష్టంగా చెప్తున్నామండి, మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను కానీ, ఉపాధి కానీ, విద్య కానీ ఎక్కడా కూడా మాకేమీ కూడా కల్పించలేదు. ఈరోజు కూడా నడి రోడ్డు మీద వేచి చూస్తున్న ఉపాధి ఎప్పుడు కలుగుతుందని. ఇది ప్రైవేటు వ్యక్తులకు కానీ, లేదా ఎవరో శక్తి సామర్థ్యాలకే, లేదు ఇంకోళ్ళు గొప్పతనంకి, యాదానికి, అంబానికి ఇస్తానంటే సహించేది లేదు. నిర్వాసితులందరూ ఏకతాటిపైకి వచ్చి రానున్న రోజుల్లో ప్రతి నాయకుడికి కూడా బుద్ధి చెప్పే రోజులు తక్షణం ముందున్నాయని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, నిర్వాసితులు చాలామంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుంటారు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులని తొలగించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మెడ మీద కత్తి వేలాడుతుంది కాంట్రాక్ట్ కార్మికులకి. ఇలాంటి తరుణంలో ఏం చేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? మేము ఇప్పుడే సిఈడి డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని కలవడం జరిగింది. డ్రైన్ క్లీనింగ్ 4 ప్యాకేజీలకు సంబంధించి వారికి 33% అమౌంట్ తగ్గించి టెండర్ కోడ్ చేయడానికి డిఓ గారు ఆర్డర్ ఇచ్చారనేసి హెచ్ఓడి గారు చెప్పడం జరిగింది. అంటే మొన్న 4,000 మంది తీసేశారన్న దీని మీద ఉద్యమం చేస్తే రాజకీయ నిర్ణయంగా అప్పటికప్పుడే వెనక్కి తీసుకొని ఇంకో దడ్డుదారుల్లో టెండర్లు పూర్తయిపోయిన తర్వాత రీటెండర్ కోడ్ చేసినప్పుడు మ్యాన్ పవర్కు తగ్గించుకోవడానికి ప్లస్ అమౌంట్ తగ్గించి కోడ్ చేసే వాతావరణాన్ని మరో దారిలో యాజమాన్యం అంటే గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు అనేవి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొన్నే ఒక ఆర్డర్ లేకుండా నోటు మాట ద్వారానే 4,000 మందిని తీసేసే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితిలో అవాంఛనీయ సంఘటనలు ఏది జరగలేదు కనుక సరిపోయింది. ఏదైనా జరిగి ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, కార్మికులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు బేసిక్గానే ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఏ ఆఫీసర్ అయినా కానీ ఒక నిర్ణయం చేయాలి. ఎవడికి పడితే వాడు అధికారం ఉంది కాదని, చేబిలో పెన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరు తీసివేతలు మొదలు పెడితే
మీరు ఏదైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారో ప్రజలు అదే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే మీకు అక్కడ కుర్చీలు ఉండవు, మీ ప్రాణాలు కూడా ఉండలేని పరిస్థితి వస్తుందన్నమాట. భూములు ఇచ్చింది, ఇల్లులు ఇచ్చింది, ప్లాన్ను కట్టమని చెప్పింది ఎవడో వచ్చింది ఏలుకొని కోట్లు సంపాదించుకోవడానికి కాదు. మా తాతల తండ్రులు సంపాదించినటువంటి భూములు ఆస్తులు ప్లాంట్కు దేనికి ఇచ్చామనంటే తరతరాలుగా ఆ వృత్తుల మీద ఆ భూముల మీద నమ్ముకొని మా ముందు తరాలు అనేక తరాలు బతికాయి కనుక మిగతా తరాలు కూడా ఫ్యాక్టరీని నమ్ముకొని ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతకాలని ఉద్దేశంతో మా పూర్వీకులు ఇచ్చారు. మా ఉద్దేశాలని, మా ఆశలని, మా ఆకాంక్షలని దెబ్బగొట్టే పరిస్థితి వస్తే ఆ రోజు ఇక్కడ ఫ్యాక్టరీ రావాలని 32 మంది చనిపోయారు. ఈరోజు మేము చనిపోం, చంపడాలు మొదలవుతాయి, గుర్తుంచుకోండి. ఇది నేను చేస్తానని చెప్పట్లేదు. పబ్లిక్లో ఆ ఉద్రిక్త వాతావరణం ఉంది. దీన్ని దయచేసి అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, అధికారం లేని పార్టీలు కానీ మీరేంటంటే రాజకీయ క్రీడ ఆడుతున్నారు. మీ క్రీడను ముగించండి. ప్రజలతో ఎప్పుడు సలగాటం ఆడొద్దు. ప్రజలకు సమస్య పరిష్కారం చేయండి. సమస్యలు మీరు సృష్టించడం ఏంటయ్యా? ప్రభుత్వాలు అసలు ప్రజలకు సమస్యలు సృష్టిస్తాయా? మీరు సమస్యలు సృష్టిస్తున్నాయి. దయచేసి ఆటలు ఆపండి. ప్రజలు తలుచుకుంటే ఏదైనా కానీ ముగింపుకు వస్తుంది. ఆ ముగింపులో ఎవరికేం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. దయచేసి ప్రజల కడుపుల మీద కొట్టే వాతావరణం ముగించుకోవాలి. నిర్వాసితులు ఇంకా 8500 మంది బాకీ ఉన్నారని తెలిసిండు కూడా ఎట్లా మీరు ఉన్నటువంటి వాళ్ళు ఏదో విధంగా కూలి పని చేసుకొని బతుకుతుంటూ కూలి పని చేసుకునే వాళ్ళని తీసేస్తారా? మీరు కూలి పని చేసుకునే వాళ్ళని తీసేసే ఉద్దేశానికి వచ్చారంటే ఫ్యాక్టరీని మూసేసే ఉద్దేశం ఇదని మేము భావిస్తున్నాం. ఎందుకనంటే పని చేసేవాడికి అక్కడ పని లేకపోతే పని చెప్పేవాడు అవసరం ఏముంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్లో? మీ కుట్ర ఇదే. దశల వారీగా 15,000 మంది కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దశలవేలుగా తీసేస్తే ఎంప్లాయీలను కానీ మేనేజ్మెంట్ని కానీ ఇక్కడ వర్కర్స్ లేనప్పుడు మీకెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి వాళ్ళని ఈజీగా వీఆర్ఎస్ పంపించేసి ఎవడో బడా పెట్టుబడిదారుడికి మీ కమ్ము కాసినటువంటి తాబేదారులకి ఇది కట్టబెట్టేసే ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మేము గ్రహించాం. సుమా సస్మత్ జాగ్రత్త. ఎవరికంటే ఏదైనా జరగచ్చు. మీ నిర్ణయాలు మీరు విరమించుకోకపోతే ఇప్పటికీ చెప్తున్నాం. ఏదైతే టెండర్లో 33% తగ్గించాలన్నటువంటి విధానంతో ఆర్థికంగా అమౌంట్ తగ్గించి కోడ్ చేసే వాతావరణం తక్షణం విరమించుకోవాలి. లేకపోతే రేపు జరగబోయే పరిణామాలకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని బ్యాలెట్ బాక్స్ పార్టీలన్నీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజల పక్షాన నిర్వాసితుల పక్షాన ఈ సందర్భంగా ప్రభుత్వాలని ప్రతిపక్షాలను అందరినీ హెచ్చరిస్తున్నాం. రాజకీయ పక్షాలని మీరు చెప్పండి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ వంటి నేతలు మీ నిర్వాసితుల కోసం గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఏమీ మాట్లాడటం లేదు. ఎటువంటి నిర్ణయం చేయాలి? ఏం చేస్తే మీ నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మేము స్టీల్ ప్లాంట్ కోసం నిర్మాణం కోసం ఇల్లు ఇవ్వడం జరిగింది. గతంలోనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని మరి ఈరోజు ఆ రోజుల్లో 5,000 మంది ఉద్యోగాలు ఇచ్చినవి కూడా నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం జరగలేదని ఖచ్చితంగా చెప్తున్నాం. మరి ఈరోజు అనేక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా మాకు న్యాయం జరుగుతుందని చూసాము. కానీ ఇప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానని చెప్పడము అది ధర్మం కాదు. ఈరోజు నిర్వాసితులు చదువుకున్నప్పటికీ కూడా పిల్లలకి ఉద్యోగాలు లేవు. ఈరోజు మనవలుగా తయారైనప్పటికీ ఉద్యోగాలు లేవు. మరి అలాంటి స్థలంలో ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్గా ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇచ్చిన కూలి పనులు కూడా మరి అవి తీసేయడం కరెక్ట్ కాదు. మరి స్టీల్ ప్లాంట్ కోసం ఇల్లు భూములు ఇచ్చిన నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఇచ్చిన భూమి, ఆ భూమి మాది, హక్కు అమ్మేయడానికి హక్కు మీకు లేదు. ఒకటే హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. మా నిర్వాసితులకి 8,500 మంది ఆరు కార్డు ఉన్న నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలోనే 70%లో 2% ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి 100% ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోతే భూములను ఇవ్వాలి. కానీ అది ఏమీ చేయకుండా మీ ఇష్టాసారంగా చేస్తే అవసరమైతే మేము నిర్వాసితులుగా పిల్ల జల్లలతో రోడ్లెక్కి ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తున్నాం.